నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. ఉచిత బస్సు, ముఖ్యంగా ఉచిత బస్సు సూపర్ 6 లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లయితే కనిపిస్తోంది. ముఖ్యంగా దీని మీద పూర్తి స్థాయి అధ్యయనం చేసేందుకు, అలాగే ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చేందుకైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమించింది. దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ పూర్తి కమిటీకి, అధ్యయన కమిటీకి అయితే నేతృత్వం వహిస్తారు. అలాగే హోంమంత్రి అనితి గారు, అలాగే గిరిజన మంత్రి, అలాగే మహిళా శిశాఖ మంత్రి గుమ్మడి సంజయ్ గారు ఈ కమిటీలో ఉంటారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనుంది ఈ కమిటీ. అసలు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అందిస్తే ఎంత మేర ఈ నష్టం రానుంది, అసలు ఎంత మేర వాళ్ళకి ఫలాలు అందజేయాలి, దేనికి ఎక్కువగా మహిళలు ఆసక్తి చూపుతున్నారు, అంటే ఆర్డినరీ బస్సులా లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులా, దేనికి వాళ్ళ అవసరాలు ఏంటి అనే విషయాలు అయితే వీళ్ళు వివిధ రాష్ట్రాలు తిరిగి అయితే పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ఇది కూడా మద్యం విధానం లాంటిది. మద్యం విధానంలో కూడా ఇలాగే ఉపసంఘం వేశారు. ఉపసంఘం వెళ్ళి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. అదే తరహాలో సూపర్ 6 లో కీలకమైన సూపర్ 6 లో దీన్ని చాలా కీలకంగా భావిస్తున్నారు. ఉగాది నుంచి, ఈ ఏడాది కొత్త సంవత్సరం 2025 ఉగాది నుంచి అయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలి అని అయితే ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో ఉచిత బస్సు సర్వీస్ ఉంది. ఎట్లా అంటే ఆర్డినరీ బస్సులు, పల్లె వెలుగులు, అలాగే హైదరాబాద్కి వచ్చేటప్పటికి సిటీ బస్సులు ఇచ్చారు. అలాగే కర్ణాటకకు సంబంధించి, కర్ణాటకలో అయితే అన్ని బస్సులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అయితే అందుబాటులో ఉంది. తమిళనాడులో కూడా ఉంది. తమిళనాడులో మెట్రో సర్వీసులు, అలాగే ఆర్డినరీ బస్సులకు అయితే తమిళనాడులో ఉంది. అలాగే పంజాబ్లో ఉంది. పంజాబ్లో నాన్ ఏసీ బస్సులకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉంది. ఢిల్లీలో కూడా అన్ని రకాల సేవలు కూడా మహిళలకు ఉచితంగా అంతే బస్సులు. సో ఈ అన్ని రాష్ట్రాల యొక్క అధ్యయనం చేసి ఏ రాష్ట్రాన్ని మనం ప్రాతిపదికగా తీసుకుని ముందుకు వెళ్ళచ్చు ఉచిత బస్సు ప్రయాణంలో, మహిళలను పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క సేవలకు కానీ, వాళ్ళ పూర్తి స్థాయిలో బస్సు వినియోగంలో కానీ వాళ్ళని ఎలా సంతృప్తి పరచొచ్చు, అలాగే సూపర్ 6 అమలులో భాగంగా బలంగా తీసుకువెళ్ళాలి. అంటే కేవలం పల్లె వెలుగులు లేకపోతే ఆర్డినరీ బస్సులు ఇస్తే మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందా, లేకపోతే ఏసీ బస్సులు వాళ్ళ ప్రయాణంలో ఉచితంగా ఇస్తే ఎలాంటి స్పందన వస్తుంది అనేది పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు మంత్రుల కమిటీ పూర్తి అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాలకు తిరిగి, లేకపోతే వివిధ రాష్ట్రాల అధికారులను అడిగి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మహిళలకు అందించాలని అయితే భావిస్తున్నారు. ఈ ఉపసంఘం వెంటనే తన పని అయితే మొదలు పెడుతుంది. ఖచ్చితంగా అన్ని రకాలుగా మహిళలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందాలి. అలాగే ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో నష్టపోకుండా ఒక మధ్యంతర విధానాన్ని, లేకపోతే ఉచిత బస్సు పూర్తి స్థాయిలో అమలు చేసే విధానాన్ని అయితే ఉగాది నుంచి అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అయితే పూర్తి స్థాయి అధ్యయనం అయితే జరగనుంది. ఈ ఉగాది నుంచి అయితే ఖచ్చితంగా సూపర్ 6 అమల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మనందరం అయితే చూసే అవకాశం ఉంది. సో ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద కానీ, సూపర్ 6 అమలు మీద కానీ మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు, లేకపోతే ఇంకా ఇతరత్ర విషయాలు ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది మాకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ.